హిందువుల్లో వచ్చిన చైతన్యానికి సజీవ సాక్ష్యం కుంభమేళా సక్సెస్. కోట్లాది మంది అక్కడికి ఇప్పటికీ 42 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ నెల 26 దాకా ఉంది. అంటే దాదాపుగా ఇంకో 10-15 రోజులు ఉంది. ఈలోపుగా ఈరోజు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందాం, ఎందుకంటే పేపర్లు టీవీలు పట్టించుకురావట్ల. వాళ్ళు ఎట్లాంటివి రాస్తున్నారు, పైగా ఎక్కడో అక్కడ ఏదైనా తగలబడితేనో, లేకపోతే పూసలమ్మ గురించినో, లేదా బంగారు నగలు పెట్టుకొచ్చినటువంటి వాడి గురించినో, లేదంటే తొక్కిసలాట్లో చనిపోతానో, ఇట్లాంటి వార్తలు తప్పించి నిజంగా ఆ కుంభమేళ ప్రాశస్త్యం ఏంటి ఈ ఇష్యూ చేయట్లేదు. కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కారణంగా ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం, వాళ్ళంతటా వాళ్ళే ఇప్పుడు బస్సులు వేసుకుని మరీ వెళ్తున్నటువంటి పరిస్థితి, అలాగే ప్రైవేట్ వాహనాలు పెట్టుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇట్లాగా వందలాది మంది కాదు, వేలాది మంది కాదు, లక్షలాది మంది కాదు, కోట్లాది మంది వెళ్ళేటప్పటికి ఇప్పుడు ట్రాఫిక్ ఎట్లయిపోయిందంటే, అయోధ్యకి నేరుగా వెళ్ళిన వాళ్ళు, కాశీకి నేరుగా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అది డైరెక్ట్గా వెళ్ళిపోదామని, అట్టించి దగ్గర కదా అని చెప్పేసి. తీరా చూస్తే 2 రోజులు 3 రోజులు పడుతుందట. చివరికి ఇవాళ పత్రికలు కూడా హైలైట్ చేసే పరిస్థితి వచ్చింది. టోటల్గా వచ్చేటప్పటికి ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్ కింద రికార్డ్ అయిందంట. ఒకప్పుడు ముంబైలో 8 గంటల పాటు 2017లో ట్రాఫిక్ జామ్ అయితే ఇప్పుడు 24 గంటలకు పైగా రహదారి మీదనే వాహనంలో ఉండిపోవాల్సి వస్తుందట. శని ఆదివారంలో లక్షల మంది కుంభమేళా యాత్రికులకి ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందట. జబల్పూర్ ప్రయాగ్రాజ్ మార్గంలో జాతీయ రహదారి మీద సుమారు 350 కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోవడం ఈ ఘటన ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్గా చరిత్ర పుటలకు ఎక్కింది. మరో 48 గంటల పాటు ఎవరు ప్రయాగ్రాజ్కి వెళ్ళొద్దని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి పరిస్థితి. మధ్యప్రదేశ్లో చింద్వారా నుంచి శనివారం ఉదయం బయలుదేరిన కుటుంబం 3:30 గంటల్లో జబల్పూర్ చేరుకుంది. అక్కడి నుండి ప్రయాగ్రాజ్కి ఆదివారం ఉదయానికి కానీ చేరుకోలేకపోయింది. ఆ తర్వాత ట్రాఫిక్ మరింత అస్తవ్యస్తం కావడం, తిరుగు ప్రయాణం చేయలేక ఆదివారం రాత్రి అంతా అక్కడే ఉండిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి బయలుదేరిన భక్తులు ఈ మార్గంలోనే వెళ్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మధ్యప్రదేశ్ నుంచి వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ దృష్ట్యా రాబోయే 2 రోజుల పాటు ప్రయాగ్రాజ్ వైపు వెళ్లొద్దని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ యాత్రికులకు సూచించారు. ట్రాఫిక్ పరిస్థితులను గూగుల్లో చూసుకుంటూ ముందుకు సాగమని చెప్పినటువంటి పరిస్థితి.